ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే, గురువు మే 1వ తేదీ 2వ తేదీ మధ్యలో మారుతున్నాడు. 1వ తేదీ మారుతున్నాడు కరెక్ట్గా చెప్పాలంటే. అయితే 2వ తేదీ నుంచి దాని యొక్క ప్రభావం కనబడుతూ ఉంటుంది. వృషభ రాశిలోకి గురువు మారేటప్పుడు ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియనటువంటి వారు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో చాలా బాగుంటుంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఇందులో కొంతమందికి జాతకం ఉండదు. జాతకం లేని వారు కూడా ఏం చూసుకోవాలి, ఏ విషయాల పట్ల జాగ్రత్త చూసుకుంటే, ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం కూడా నేను మీకు వివరిస్తాను. ముందుగా మేష లగ్నము, మేషరాశి వారు చూసుకున్నట్లయితే, మేషం వారికి మే మాసం నుంచి ధనస్థానంలోకి గురువు వెళ్తున్నాడు. మరి ధనస్థానంలో గురువు ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ఏమిటి, బాగా కలిసి వచ్చేలా చేస్తుందా ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఎప్పుడు కూడా గురువు ఉన్న స్థానం కంటే చూసే స్థానాల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే పాజిటివ్ ఎనర్జీ అనేటువంటి చూసే స్థానం మీద ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కావున ఇక్కడ పిహెచ్డీస్ చేయడానికి, మే నుంచి ఉన్నత విద్యా సంబంధంగా రీసెర్చెస్ చేయడానికి, తాతగారి ఆస్తికి సంబంధించినవి ఏవైనా వివాదాలు ఉంటే అవి తొలగి మీకు కాస్త రావడానికి, మీ యొక్క పార్ట్నర్ మూలంగా మీకు ధన ప్రాప్తి కలగడానికి ఇక్కడ యోగిస్తాడు, గుర్తుపెట్టుకోండి. మరి ధనస్థానంలో ఉంటాడు కదండి, డబ్బులు ఏమి ఇవ్వడా అంటే ఇస్తాడు. ఎలా ఇస్తాడు? 12వ స్థానాధిపతి 2వ స్థానంలో ఉన్నందుకు, 12వ స్థానంలో రాహు ఉన్నందుకు, రాహు విదేశీ సంబంధించినటువంటి కారకుడు అయ్యాడు. కాబట్టి ఈ రాహు యొక్క ఎనర్జీ 2వ స్థానం మీద ప్రభావం చూపిస్తుంది. కావున ఇక్కడ విదేశీ మూలక ధనయోగము అనేటువంటిది కలిగింపజేస్తాడు, గుర్తుపెట్టుకోండి. విదేశీ మూలక ధనయోగము కాబట్టి ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి, అక్కడ ఏదైనా వ్యాపారం చేయాలి, ఏదైనా చేసుకోవాలనుకునేటువంటి వారికి చక్కగా అనుకూలిస్తాడు ఇక్కడ గురువు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, వీటితో పాటు ఈ గురువు ఎప్పుడైతే ఈ కాంబినేషన్లో ఉన్నాడో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొంచెం అంటే మనీ రావడము, కొంత స్ట్రెస్ ఉండడం కూడా కలుగుతూ ఉంటుంది. కాకపోతే ఆన్లైన్ రిలేటెడ్ మూలంగా తన యోగాలు, ఆన్లైన్ అంటే చాలామంది ఏమనుకుంటారు, ఏమంటే నేను షేర్ మార్కెట్ చేసేసేయాలా, లేకపోతే క్యాజినోలు ఆడాలా, బిట్ కాయిన్స్ చేసుకుంటే డబ్బులు వస్తాయి అనుకుంటారు. ఎందుకంటే అందరికీ కూడా ఈజీగా వచ్చేస్తుంది కదా. కానీ అది ఎంత ఈజీయో అంత రిస్క్ కూడా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ అంటే మీరు ఇవాళ రేపు డిజిటల్ మార్కెట్ బాగా పెరిగింది కాబట్టి మీ యొక్క ప్రోడక్ట్ని ఆన్లైన్లో సేల్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది వీరికి. అదేవిధంగా మే లోపలే మీరు, అంటే గురువు మారకముందే వివాహ సంబంధించినటువంటి విషయాలకి చాలా బాగుంటుంది. గురువు మారాడు అనుకోండి, మే నుంచి ఆల్మోస్ట్ మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, మిడిల్ ఆఫ్ ది సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ వరకు కూడా మరలా వివాహానికి అనుకూలత ఉండదు. అక్టోబర్ నుంచి మరలా మీకు వివాహం సంబంధించిన మాట్లాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ డబుల్ ట్రాన్సిట్ అంటారు, అంటే శని గురువులు ఇద్దరు కూడా అష్టమ స్థానాన్ని వీక్షిస్తున్నారు. కాబట్టి పూర్వీ క్లాసులు, పిహెచ్డీస్, లేకపోతే రీసెర్చ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటికి మాత్రం చాలా చాలా బాగుంది. మరియు అదేవిధంగా మనకి చూడండి, భూగర్భ సంబంధించినటువంటి వాటి మూలంగా ఉంటుంది, అంటే మైనింగ్ రిలేటెడ్. మీ జన్మజాతకంలో కనుక మైనింగ్ రిలేటెడ్ సంబంధించిన ధనయోగాలు ఉన్నాయి అనుకోండి, అంటే అష్టమ సంబంధంగా వస్తూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు వాటికి సంబంధించింది ఇప్పుడు యోగం ఉంది కాబట్టి ఈ సమయంలో మీకు వాటి మూలంగా కూడా యోగం ఉంటుంది. దాంతోపాటు సహజంగానే మేషం వారికి ఏంటంటే, మేషం వారి యొక్క జన్మే అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకోవడం వల్ల ముడిపడి ఉంటుంది. అంటే వాళ్ళు అనుభవించడం, ఇబ్బంది పడడం కానీ ఏదైనా కానీ. కాబట్టి ప్రజెంట్ కేతు 6వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గురువు యొక్క దృష్టి దాని మీద పడుతున్నందుకు ఏమవుతుంది అంటే, ఈ కాంబినేషన్ పర్టికులర్గా మీకు
గతంలో ఉన్నటువంటి కొంత స్ట్రెస్ అంతా కొంతవరకు కంట్రోల్ అవుతుంది. అంటే అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల్లో మీరు పడుతున్న స్ట్రెస్ని కొంత కంట్రోల్ చేస్తాడు. సో మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ పర్టికులర్గా సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పఠనము, గురు కేతు గ్రహాల దగ్గర దీపారాధన ఇవి చేస్తూ ఉన్నట్లయితే మీకు విదేశీ అవకాశాలు రావడం, విదేశాలకు వెళ్ళేటువంటి చక్కటి అవకాశాలు, అక్కడ ఉద్యోగం చేసేటువంటి అవకాశాలు మీకు రావడం జరుగుతుంది. చాలామందికి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, నక్షత్రం తెలియదు, రాశి ఏమీ తెలియదు. రాయలేదండి మా వాళ్ళు, రాసినా ఇక్కడ మిస్ అయింది అంటూ ఉంటారు. అటువంటి వారికి మరి ఈ గురుగ్రహం మార్పు వల్ల ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు బాగుంటుందో చెప్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గురువు మారిన ప్రతిసారి మనకు పుష్కరాలు వస్తాయి. అలా ఎవరికైనా గురుగ్రహ సంబంధించింది బాగుండాలి అంటే, గురువు మారాడు నాకు ఎలా ఉంటుందో, ఎట్లాంటివి అవుతాయో అంటే ఒకటే చెప్తాను. ఈ సంవత్సరం కాదు, ఏ సంవత్సరమైనా గురువు మారినప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే, 1వ తేదీ మారుతున్నాడు, మే 1వ తేదీ మారుతున్నందుకు మే 1వ తేదీ మీకు గురువులు ఉంటారు కదా, దగ్గరలో ఉండేటువంటి గురువుల్ని సందర్శించుకోవడం కానీ, వాళ్ళని మనసులో స్మరించుకోవడం కానీ, దూరంగా ఉంటే లేనట్లయితే వారి దగ్గరికి వెళ్ళి వారికి ఏదైనా ఫలమో వస్త్రమో ఏదో ఒకటి ఇవ్వడం కానీ, లేదంటే నాకు ఎవరు గురువు లేరు, నేను ఎవరి దగ్గర ఏమీ పెద్దగా ఇది చేయలేదు, చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుకున్నటువంటి, కాలేజీలో చదువుకున్నటువంటి గురువు వాళ్ళని స్మరించుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఎక్కడున్నారో తెలియకపోయినా కూడా వీటితో పాటు దత్తాత్రేయుడిని, దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చేయండి ఆ గురువు మారే రోజు. లేదంటే నాకు పుష్కరం, ఎక్కడైతే పుష్కరాలు జరిగితే వెళ్ళేటువంటి ఆస్కారం నాకు ఉంది అని అనుకుంటే కనుక ఖచ్చితంగా పుష్కర స్నానం చేయండి. పుష్కర స్నానం చేసినప్పుడు గురువు అనుగ్రహం బ్రహ్మాండంగా కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అట్లాగే మరొక విషయం ఏంటంటే, పర్టికులర్గా వృషభ రాశిలో ఉండేటువంటి గురువు ఒక రకంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తాడు ఎంతో కొంత, కాకపోతే ప్రెజర్తో కూడిస్తాడు. అయితే ఇంకా బాగా మీకు ఫైనాన్షియల్గా ఇంకా బాగా రాణించాలి, ఎందుకంటే కొంతమంది జాతకాల్లో గురువే పాప అవుతాడు. అలాంటప్పుడు గురువు మారడం ద్వారా ఇబ్బందులు వస్తుంటాయి. అందుకని ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక్కసారి గురుస్మరణ లేదా జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనుకుంటుంటే అనవసరమైన కోర్టు కేసెస్ కానీ ఇట్లాంటివి ఏవి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మనము ఎప్పుడు కూడా ఈ గోచారంలో ఉండేటువంటి గ్రహాలను మాత్రమే కాకుండా మీ పర్సనల్ చార్ట్ అంటే మీ జన్మజాతకంలో అసలు గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. అంటే మీ లగ్నాన్ని బట్టి మీ యొక్క గ్రోత్ ఏ దిశల్లో వెళ్తే బాగుంటుంది, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి అనేటువంటి తెలుస్తుంది మీ లగ్నం బట్టి. అదేవిధంగా ఇప్పుడు గోచారంలో తిరిగే గ్రహాలు ఒక ఎత్తు అయితే, అసలు మీ పర్సనల్ చార్ట్లో ధనాధిపతి ఎవరయ్యారు, ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరయ్యారు, ఏ మార్గంలో మీకు డబ్బులు ఉన్నాయనేటువంటిది మీ ధనాధిపతి చెప్తాడు. మీ ప్రయత్నాధిపతి అంటే థర్డ్ లార్డ్, మీ సిబ్లింగ్స్ లార్డ్. మీ సిబ్లింగ్స్తో ఎలా ఉంటుంది, మీకు తోబుట్టువులతో బాగుంటుందా, లేకపోతే వాళ్ళకి పూర్వజన్మల్లో మీరు చేసినటువంటి కర్మల ద్వారా వాళ్ళకి మీరు చేయవలసి వస్తుందా, లేకపోతే వాళ్ళ ద్వారా మీరు ఇబ్బంది పడవలసి వస్తుందా, లేకపోతే వాళ్ళ ద్వారా మీకు సపోర్ట్ ఉంటుందా అనేటువంటి దాన్ని బట్టి మీరు దానికి రెమెడీ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఏ దిశలో నివసిస్తే బాగుంటుంది, ఏ విద్య అభ్యసిస్తే బాగుంటుంది, సంతాన అభివృద్ధికి ఏం చేయాలి, కొంతమందికి సంతానం కలగదు, సంతానం కలగాలంటే ఏం చేయాలి, మరి కొంతమందికి వివాహం అవ్వదు. చాలామంది చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే, వివాహ సమయం ఎప్పుడుందో తెలుసుకోకుండా సమయం లేని సమయంలో ట్రై చేస్తుంటారు, వివాహ సమయంలో ట్రై చేయరు. అంటే ఎలా అంటే చూడండి, మనకి పొద్దున్నే పాల ప్యాకెట్ పాలు అమ్మే వాళ్ళు ఉంటారు. సరిగ్గా ఉదయం 6 గంటల నుంచి 8-9 లోపల అయితేనే మీకు అక్కడ మిల్క్ దొరుకుతుంది. మీరు మధ్యాహ్నం పూట వెళ్ళి పాల కేంద్రానికి వెళ్ళి పాలను అడిగితే ఉండవు అక్కడ. ఎందుకు? ఆ టైంలో అమ్మరు. అలాగే మనం చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే, గోచారంలో మన జన్మజాతకంలో 3 నుంచి 5 సార్లు వివాహ సమయం అనేటువంటిది యాక్టివ్ అవుతూ ఉంటుంది. ఆ 3 నుంచి 5 సార్లు ఏ సంవత్సరాలు అయిందో తెలుసుకొని పర్ఫెక్ట్గా ఆ టైంలో కనుక వివాహం చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలామందికి అది తెలియక ఇన్యాక్టివ్ అయ్యే సమయంలో, అంటే అస్సలు అనుకూలత లేని సమయంలో వెళ్ళి ట్రై చేస్తూ ఉంటారు వివాహానికి. ఆ సమయంలో తిరుగుతారు, ఆ సమయంలో ఫొటోస్ పంపిస్తారు, అవతల వాళ్ళకి మధ్యవర్తికి చెప్తారు, అక్కడ అవ్వదు. సో ఇది పర్టికులర్గా మీరు తెలుసుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే చాలామందికి ఉద్యోగం బాగాలేదండి, ఉద్యోగంలో నేను గ్రో అవ్వలేకపోతున్నాను. పర్టికులర్గా మీకు ఎందులో బాగుందో అందులోకి వెళ్ళాలి.
అదేవిధంగా ఒక్కొక్కసారి ఉద్యోగం కాకుండా వ్యాపారం బాగుంటుంది, ఇంకొంతమందికి ఉద్యోగమే ఇక్కడ కాకుండా విదేశాల్లో బాగుంటుంది, లేదా మరి కొంతమందికి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి. అసలు ఏముంది మీ జాతకంలో అనేటువంటి తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. అయితే మీకు ఇక్కడ సందేహం కలగొచ్చామండి, మేము మరి ఈ జన్మజాతకమే మొత్తం అంటున్నారు, మరి ఈ గోచార గ్రహాలు, ఈ గురువు మారుతున్నాడు, శని మారుతున్నాడు, ఫలానా గ్రహం మారుతుంది, ఈ గ్రహాలన్నీ కలిసి ఉన్నాయి, ఈ ఉగాది ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం మీకు సందేహం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము తీసుకునేటువంటి నిర్ణయాలు, మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మనం ఉండేటువంటి సిచ్యువేషన్స్, మన పర్సనల్ ఎంత ఉంటుందో, బయట ఉండేటువంటి గ్రహస్థితి అంటే బయట ఉండేటువంటి సిచ్యువేషన్స్, అంటే బయట ట్రాఫిక్ ఎలా ఉంది, మార్కెట్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మన నిర్ణయాల్లో మ్యాచ్ అవుతుంటాయి అవి. అంటే మీరు సరిగ్గా మార్కెట్లో పలానా ప్రోడక్ట్ అమ్ముడుపోయే సమయం వచ్చినప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ తీసారనుకోండి, బాగా అమ్ముడుపోతుంది. అలా కాకుండా స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి, ఓ 2-3 నెలలు అయింది అప్పటికే, అప్పుడు మీరు స్కూల్ బ్యాగ్స్, స్కూల్ బుక్స్ అమ్ముతారంటే ఎవరు కొనరు, ఎందుకు ఆల్రెడీ కొనేసారు అప్పటికి. సో మార్కెట్లో ఏది అవసరం దానికి ఏది అమ్మాలి. ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు పలానా సమయానికి చేరుకోవాలంటే ఆ సమయంలో ట్రాఫిక్ ఎంత ఉంటుంది, ఎంత బిజీగా ఉంటుంది రోడ్స్, కాబట్టి నేను అరగంటలో వెళ్ళాల్సింది గంటన్నర పడుతుంది అనేటువంటిది, మీకు ఎంత మంచి కారు ఉన్నా, ఎంత మంచి డ్రైవర్ ఉన్నా, లేకపోతే మీరు ఒక అద్భుతంగా మీరు వెళ్తున్నా కూడా, అక్కడ అద్భుతమైన డ్రైవింగ్ వచ్చినా కూడా అక్కడ మాత్రం సిచ్యువేషన్స్, రోడ్స్ అన్ని బ్లాక్ ఉన్నాయనుకోండి, మీరు ఎలా వెళ్ళలేరో ఈ గోచార గ్రహాల ఫలితం కూడా అంతే. అంటే బయట ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్ని గోచార గ్రహాలు చెప్తుంటాయి, దీనికి నీకు సపోర్టివ్గా ఉంది, దీనికి నీకు అపోజిట్గా ఉంది. సో అందుకని మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేను అమ్మవారిని నమ్ముకుంటున్నాను, అమ్మవారే నాకు ప్రతిదీ అమ్మవారే అని చెప్పి మనస్ఫూర్తిగా ఎవరైతే మీరు అమ్మవారిని నమ్ముకుంటూ, అమ్మవారికి చెప్పుకుంటూ, ఒక మనిషి పక్కన ఉన్నట్టుగానే మీరు ఎప్పుడైతే మీ జీవితాన్ని ప్రారంభిస్తారో, ఈ గ్రహాలు కానివ్వండి, దశలు కానివ్వండి, వాస్తు కానివ్వండి, ఇవన్నీ కూడా మీ మీద ప్రభావం చాలా కించిత్ మాత్రమే ప్రభావం చూపిస్తారు, అసలు చూపించవు చెప్పాలంటే. ఎందుకంటే అంతా సర్వం అమ్మవారే. రహస్యం తెలుసుకున్నారు మీరు, అంతా అమ్మవారే, నేను అందులో భాగం అని రహస్యం తెలిసిపోతే ఏ దోషం మీకు ఉండదు. దేని గురించి ఆశపడరు, దేని గురించి భయపడరు, దేని గురించి బాధపడరు, సకలం అమ్మవారు అనుకుంటారు. అది అంత ఈజీగా రాదు, బట్ జర్నీలో వస్తుంది. మీ అందరూ కూడా అమ్మవారి అనుగ్రహానికి పూర్తిగా పాత్రలు అవ్వాలని, అమ్మవారి అనుగ్రహం మీ మీద పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.